అందరికీ నమస్కారం అండి. మనం దీపావళి గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. దీపావళిని ఒక్కొక్క రాష్ట్రం వారు ఒక్కొక్క రకంగా అయితే జరుపుకుంటారు. అంటే ఉత్తర భారతదేశం వాళ్ళు ఒక రకంగాను, దక్షిణ భారతదేశం వాళ్ళు ఇంకొక రకంగాను, ఇలా రకరకాల రాష్ట్రాల వారు రకరకాలుగా దీపావళి పండుగనైతే జరుపుకుంటారు. మనం ఇవాళ ఉత్తర భారతదేశం వాళ్ళు ఎలా జరుపుకుంటారనే విషయం అయితే తెలుసుకుందామండి. ఉత్తర భారతదేశంలో దీపావళిని మొత్తం 5 రోజులు పండగగా అయితే జరుపుకుంటారు. మొదటి రోజు ధనత్రయోదశి లేక యమత్రయోదశిగా అయితే జరుపుకుంటారండి. రెండో రోజు నరక చతుర్దశిగా అయితే జరుపుకుంటారు. మూడో రోజు దీపావళి, అంటే దీపావళి పండగలాగా చేసుకుంటారు. బాణాసంచా కాలుస్తారు మూడో రోజు. నాలుగో రోజు బలిపాడ్యముగా చేసుకుంటారు. ఐదో రోజు యమద్వితిగా అయితే చేసుకుంటారు. ఉత్తర భారతదేశంలో రావణాసుర వధకు చిహ్నంగా ఈ పండగ అయితే జరుపుకుంటారండి. అంటే రావణాసుని రాముడు చంపిన రోజుగా పరిగణించి ఆ సంతోషంలో అయితే దీపావళి పండుగని ఉత్తర భారతదేశం వాళ్ళైతే చేసుకుంటారు. మనం దక్షిణ భారతదేశం మనమైతే నరకాసుడి వధకు గుర్తుగా అయితే చేసుకుంటాము. ఇలా ఒక్కొక్క రాష్ట్రం వారు ఒక్కొక్క రకంగా దీపావళి పండుగనైతే జరుపుకుంటారు. ఎవరు ఏది జరుపుకున్నా పండుగనైతే అందరూ చాలా సంతోషంగా అయితే జరుపుకుంటారండి. దీపావళి అంటేనే అందరికీ చాలా సంతోషం. దీపావళి అంటే వెలుగునిచ్చే పండగ.